మైక్రో ఫైనాన్స్ వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా మైక్రో ఫైనాన్స్ వేధింపులతో భార్య లత బంగారం కుదవపెట్టాడు భర్త రాజశేఖర్. అయినా మరింత వేధింపులతో రావడంతో భార్య లత ఇంటిని వదిలి వెళ్లిపోయింది. దీంతో అప్పుల బాధ భరించలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా మైక్రో ఫైనాన్స్ వేధింపులతో భార్య లత బంగారం కుదోపెట్టాడు భర్త రాజశేఖర్. అయినా మరింత వేధింపులతో రావడంతో భార్య లత ఇంటిని వదిలి వెళ్లిపోయింది. దీంతో అప్పుల బాధ భరించలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, దీపిక, జగిత్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకుంది. మైక్రో ఫైనాన్స్ రుణాల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు అన్ని కలిసి ఓ ఆటో డ్రైవర్ తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన లక్కం రాజశేఖర్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. అయితే రాజశేఖర్ కొన్ని సంవత్సరాల క్రితం ఆటో కొనుగోలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆటోకి గిరాకీ గణనీయంగా తగ్గిపోవడంతో రోజువారీ ఆదాయం పడిపోయింది. ఆటోపై తీసుకున్న ఫైనాన్స్ లోన్ అయితే అదనంగా కట్టక కష్టంగా మారిందని తెలుస్తుంది. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు అన్ని కలిపి రాజశేఖర్ ఆర్థిక భారం రోజు రోజుకు పెరిగిపోయింది. ఈ క్రమంలో మరోవైపు మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి కూడా రుణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. వసూళ్ల కోసం తరచూ ఫోన్ కాల్స్ చేయడం, ఇంటి వద్దకు వచ్చి ఫైనాన్స్ వాళ్ళు ఒత్తిడి చేయడం వల్లనే రాజశేఖర్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. ఇటీవల రాజశేఖర్ భార్య కూడా లత తన బంగారం కుదవపెట్టి కొంత మొత్తాన్ని చెల్లించినప్పటికీ రుణభారం మాత్రం పూర్తిగా తగ్గలేదని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇంటి పరిస్థితులు దయనీయంగా మారడంలో కుటుంబ కలహాలు కూడా పెరిగినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఆర్థిక ఒత్తిడి కారణంగా భార్య లత కొంతకాలంగా ఇంటిని వదిలి వెళ్ళినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ రాజశేఖర్ కు అయితే తీవ్ర నిరాశలో నెట్టడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఆటో డ్రైవర్లకు ఈ ఆత్మహత్యకు పాల్పడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర కలత ఎందుకున్నారు. దీనిపై థ్యాంక్ యూ అజీం.